శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా నేటి వార్తల్లో మనకు చూస్తుంటే వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సంబంధించిన వార్తలలో ముందుగా మనకు వరంగల్‌లో మొదలైనటువంటి అగ్నివీర్ రిక్రూట్మెంట్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి ఇది జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి 2:30 గంటల వరకు ప్రారంభించిన కలెక్టరు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ లోని మరి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా సోమవారం అగ్నివీర్ రిక్రూట్మెంటు మొదలైంది. మరి అర్ధరాత్రి 2:30 గంటల వరకు మరి హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ గారు మనకు ఆర్మీ ఆఫీసర్లు హాజరై ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రారంభించారు. మొదటి రోజైన సోమవారం ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఫిజికల్ హ్మ్, ఫిజికల్ టెస్టులు నిర్వహించి ను అదేవిధంగా 2 జిల్లాల నుంచి మొత్తం 794 మంది హాజరు కావాల్సి ఉండగా, మరి 624 మందే ఆ ఫిజికల్ టెస్ట్‌లకు హాజరయ్యారు. మరి రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరయ్యే క్యాండిడేట్‌లు రాత్రి 10 గంటల నుంచే మనకు జేఎన్ఎస్ ఎదురుగా ఉన్న ఎండర్ స్టేడియం ఏర్పాటు చేసిన మార్కెటింగ్ ఏరియాలోకి పంపిస్తున్నారు. మరి అక్కడ సర్టిఫికేట్‌లను పరిశీలించిన అనంతరం కూడా మనకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో జేఎన్ఎస్‌లో నిర్వహించే రన్నింగ్ కోసం కూడా అక్కడ హ్యాండ్‌బాల్ కోర్ట్‌లో కూడా బార్‌కోడ్ ఏరియాకి పంపిస్తున్నారు. ఆపై ఒక్కో బ్యాచ్‌లో 100 మంది చొప్పున సింథటిక్ ట్రాక్‌పై 1600 మీటర్ల రన్నింగ్ పోటీ నిర్వహిస్తున్నారు. మరి ఇందులో ఎంపికైన వారికి డోపింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరం జిగ్‌జాగ్ రన్, చిన్ అప్స్, డిచ్ జంప్ పరీక్షలు నిర్వహించిన మరి అనంతరం ఉదయం 6 గంటల నుంచే ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు కూడా మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని టెస్టులో ఎంపికయ్యే అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా కూడా సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. కాగా జిల్లాల వారీగా మరి ఈ నెల 22 వరకు అభ్యర్థులు ఫిజికల్ టెస్టులు కొనసాగనున్నాయి. ఇది ప్రధానంగా మనకు ఉద్యోగానికి సంబంధించిన వార్త. అదే సీనియర్ రెసిడెంట్లు అని పోస్ట్ రావడం. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో భువనేశ్వర్ వివిధ విభాగాల్లో మొత్తం 132 రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఇది వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది. డెర్మటాలజీ అండ్ అనాటమీ, బయోకెమిస్ట్రీ మొదలైన విభాగాలు ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు మీరు ఇక్కడ వెబ్‌సైట్‌లో ఆహ్, చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మరి గరిష్ట వయసు కూడా 45 ఏండ్లు ఇచ్చారు. మరి ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు. మరి ఓబీసీలకు 3 ఏండ్లు. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళకు మన 10 ఏండ్లు సడలింపు. మూల వేతనం 67,700. మరి అదేవిధంగా దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు రూ. 1,770 నిర్ణయించారు. అదే ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ 1,416 నిర్ణయించారు. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం ఈ నెల 27 వరకు ఉంది. నవంబర్ 20. ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా సమాచారం తెలుసుకున్నట్టుకు ఈ వెబ్‌సైట్‌ను వెళ్ళి మీరు పూర్తి సమాచారం పొందవచ్చు. అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవం. మరి నేడు జాతీయ విద్యా దినోత్సవం అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క మరి అరేబియాలో మక్కలో జన్మించిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనకు జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. ఇది అదేవిధంగా మనకు బిట్స్ పిలాన్‌లో ముఖ్యమైన వార్త రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు. బెంగుళూరులోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్‌లో పిలాని ఆహ్, ఒప్పంద ప్రాతిపదికన రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మరి పొందిన యూనివర్సిటీ ఎంబీఏ పూర్తి ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ యొక్క ఉద్యోగానికి. మరి దరఖాస్తు విధానం చూస్తే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మాత్రం ఈ నెల లాస్ట్ 30 వరకు నిర్ణయించారు. ఇది ఇక్కడ మీకు వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. మరి వెబ్‌సైటు ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటీలో మద్రాస్ తాత్కాలిక
ప్రాతిపదికన మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీకి దరఖాస్తు ఒకటే పోస్ట్ ఉంది. ఇది మీరు వేతనము ఇక్కడ 25,000 ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ ద్వారా ఇక్కడ మీకు పూర్తి వివరాలు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐఐటి ఇండోర్ వివిధ విభాగాల్లో కూడా మనకు 5 పోస్టులు ఉన్నాయి. మీరు అక్కడ కూడా మనకు అర్హత ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాంప్ అండ్ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు చెన్నై ఆవడిలో ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి 133 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు భర్తీ చేయనుంది. మరి డిగ్రీ డిప్లొమాతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంతో నియమిస్తారు. పూర్తిగా 1:5 నిష్పత్తిలో పిలుస్తారు. ఇది కూడా మీరు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ అని పోస్టులు, వయసు 28 సంవత్సరాలు. దరఖాస్తు ఫీజు మాత్రం 300 ఎస్సీ దివ్యాంగులకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, నిరుపేదలకు, వీళ్ళందరికీ మహిళలకు లేదు. ఓన్లీ జనరల్ వాళ్ళకు మాత్రం 300 ఉంది. వేతనం మాత్రం జూనియర్ టెక్నీషియన్కు 34,227, మరి జూనియర్ మేనేజర్కి మాత్రము 47,610, డిప్లొమా టెక్నీషియన్ 37,200. వివిధ సదుపాయాలు కూడా ఉంటాయి. ఎక్స్గ్రేషియా, పిఎఫ్, గ్రాట్యుటీ, విద్య సదుపాయాలు ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాల కాపీలను పోస్టులు చిరునామా మాత్రం ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేటు, అంబర్నాథ్ జిల్లా, థానే, మహారాష్ట్ర. ఇక్కడ మనకు పోస్టల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 21 వరకు ఆఫ్లైన్ దరఖాస్తు ఉంటుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మీరు చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. మరి రైట్స్లో మేనేజర్లు అని ముఖ్యంగా వార్త రావడం జరిగింది. మరి సుమారు మనకు ఇక్కడ ముఖ్యాంశాలు 60%తో సివిల్ ఇంజనీరింగ్, ఎస్ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ, మరి దివ్యాంగులకు 50% సరిపోతుంది. మరి అదేవిధంగా సంబంధిత రంగంలో 4 ఏళ్ల అనుభవం ఉండాలి. 40 ఏళ్ళ వయసు మాత్రం 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు, ఓబీసీలకు మరి 3 ఏళ్ళ, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు మరి 3 ఏళ్ళ, దివ్యాంగులకు 10 ఏళ్ళు. దరఖాస్తు ఫీజు మాత్రం జనరల్ ఓబీసీలకు 600, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 300. వేతన శ్రేణి నెలకు 50,000 నుంచి 1,60,000 వరకు మూల వేతనానికి అదనంగా హెచ్ఆర్ఏ కూడా, టీఏడిఏలు, పిఎఫ్లు, ఇతర గ్రాట్యుటీ సదుపాయాలు కూడా ఉంటాయి. మరి రాత పరీక్ష కేంద్రాలు ఢిల్లీ, గురుగాం, మరి కోల్కతా, బెంగళూరు, ముంబైలో, చెన్నైలో, బిలాయిలో నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 30 వరకు. రాత పరీక్ష మనకు వచ్చే నెల 14 తారీఖు నిర్వహిస్తారు. వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు, దీని గురించి సంబంధించిన వివరాలు మీరు పొందవచ్చు వెబ్సైట్ లింక్. అదేవిధంగా మనకు డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో కూడా మనకు ఒప్పంద ప్రాతిపదికన కూడా పలు విభాగాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పలు విభాగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను మీరు సైట్లకు వెళ్ళి చూసుకోవచ్చు. చివరి తేదీ మాత్రం ఈ నెల 20 వరకు. అర్హత మాత్రం పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూతో ఉంటుంది. వెబ్సైట్ యొక్క లింకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు చూసి వెబ్సైట్లో మీరు చూసి పూర్తి వివరాలు పొందవచ్చు. రిమోట్ సెన్సింగ్ సెంటర్లో మనకు ఇది ప్రధానంగా మనకు సెన్సింగ్ సెంటర్లో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులని ఆహ్వానిస్తుంది. మరి టెక్నికల్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. టెక్నీషియన్ 11. అర్హత కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టుకు మాత్రము సంబంధిత విభాగంలో కనీసం 75% మార్కులతో ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఎస్సీ కానీ, డిప్లొమా, బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు మాత్రము మనకు నవంబర్ 30 నాటికి 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతన శ్రేణి టెక్నికల్ నెలకు మంత్లీ మనకు టెక్నికల్ అసిస్టెంట్కు 44,900 నుంచి 1,42,400 వరకు. టెక్నీషియన్ పోస్టులకు మాత్రం 21,700 నుంచి 69,100 వరకు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్టులతో ఉంటుంది. ఈ పూర్తి వివరాలను మీరు ఇక్కడ పొందవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా మనకు ఇది ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు లీడ్ జనరేషన్లో మనకు ఇక్కడ కాపీ రైటింగ్, అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్లో, గ్రోత్ స్ట్రాటజీలో, మరి అవుట్ బ్రాండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. కింద మనకు వెబ్సైట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. మనకు పూర్తి వివరాలు మీరు వెబ్సైట్ లింక్లకు వెళ్ళి
పూర్తి వివరాలను పొందవచ్చు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మనకు ఫ్యాక్టరీ మెదక్ ఒప్పంద ప్రాతిపదికన మరి 17 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సీనియర్ మేనేజర్ పోస్టులు 1 ఉన్నాయి. జూనియర్ మేనేజర్ 16 ఉన్నాయి. వివిధ విభాగాలలో ఉన్నాయి. మరి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెటరాలజీ ఇవన్నీ సంబంధించినవి ఉన్నాయి. మొత్తం చూసుకోండి. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్‌డీ కూడా అనుభవం ఉండాలి. వయస్సు సీనియర్ మేనేజర్‌కు 45, జూనియర్ మేనేజర్‌కి 25-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం మాత్రం నెలకు మరి 75 సీనియర్ మేనేజర్‌కు, జూనియర్ మేనేజర్‌కు 30 ఏళ్ళు. విద్యార్థులు ఉద్యోగ అనుభవంతో ఎంపిక విధానం ఉంటుందంట. తపాలా ద్వారా, పోస్టల్ ద్వారా మనకు దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ మాత్రం మనకు ఈ నెల 28 తారీఖు వరకు ఇచ్చారు. మరి ఇది ఎక్కడ చిరునామా మాత్రం ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మరి మెదక్, ఎద్దు మైలారం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ పూర్తి వివరాలను మీరు పొందవచ్చు ఈ వెబ్సైట్ అడ్రస్ ద్వారా. అదేవిధంగా మనకు ఇవన్నీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు మీరు చూసుకోవచ్చు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు. కొత్తగా కొత్త ఆధార్ యాప్ లాంచ్ అనేది రావడం జరిగింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డ్‌ను సురక్షితంగా స్టోర్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో కూడా మరి అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త యాప్ ఆధార్ యాప్ ప్రత్యామ్నాయంగా కాదు. కానీ దీనిని ఆధార్ కార్డ్ చూపించేందుకు, పంచుకునేందుకు వాడుకోవచ్చు. ఈ యాప్‌లో ఒక మొబైల్ నంబర్‌కు లింకు ఇస్తుంది. 5 ఆధార్ ప్రొఫైల్ వరకు స్టోర్ చేయవచ్చు. మరి డిజిటల్ ఆధార్‌ను మరి క్యూఆర్ కోడ్‌తో ఇతర మార్గాలు పంచుకోవచ్చు. ఇది బయోమెట్రిక్ లాక్ కూడా ఉంటుంది. డేటాను రక్షించుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్, ఓటీపీ ఆధార్ కూడా లాగిన్ అవ్వచ్చు. ఇది ఇంకోటి ప్రధానంగా బెల్‌లో మనకు ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పోస్ట్ అని ప్రధానంగా వార్తలు ఉంది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌లో కూడా మనకు ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పోస్టు భర్తీకి మొత్తం మనకు సుమారు 52 పోస్టులున్నాయి. మరి ప్రాజెక్ట్ ఇంజినీర్ ఒక 1 కింద పోస్టులు విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించిన చివరి తేదీ ఈ నెల 20 వరకు. మరి ఎలిజిబిలిటీ పోస్ట్‌ను అనుసరించి కూడా వివిధ విభాగంలో బీటెక్, బీఈ, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 నెలల పని అనుభవం ఉండాలి. వయో పరిమితి మాత్రం 32 ఏళ్ళు ఇచ్చారు గరిష్ట వయో పరిమితి. అదే సంబంధిత వర్గాలకు నిబంధనలు అనుసరించి కూడా సంబంధిత వర్గాలకు కూడా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఇది ప్రధానంగా నవంబర్ 10 వరకు నవంబర్ 10న అప్లికేషన్ ప్రారంభమైంది ఆల్రెడీ. మరి అప్లికేషన్ ఫీజు మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు మాత్రం రూ. 472 నిర్ణయించారు. లాస్ట్ డేట్ నవంబర్ 20 వరకు. మరి వాకిన్ ఇంటర్వ్యూ నవంబర్ 24 వరకు. మనకు ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ రాత్రి 11 గంటల వరకు క్యూఆర్ కోడ్ ద్వారా వాకిన్ ఇంటర్వ్యూ కోసం ముందస్తుగా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న అభ్యర్థులకు కూడా ఇంటర్వ్యూకు అనుమతించరు. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు మీరు వెబ్సైట్ యొక్క అడ్రస్‌లో చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా వార్త. మనకు మోడల్ స్కూళ్ళల్లో 5వ తరగతుల ప్రవేశాలని వచ్చే ఏడాది నుంచి అమలు. మరి ప్రస్తుతం 6 నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్లు అని ఇది రాష్ట్రంలో మోడల్ స్కూల్ ప్రవేశాలకు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మోడల్ స్కూల్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5వ తరగతిలో కూడా అడ్మిషన్లు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు మనకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి తద్వారా కూడా మోడల్ స్కూల్ కూడా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించేందుకు పూర్తి స్థాయి సంస్థలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వ ఆమోదం అనంతరం కూడా త్వరలోనే కూడా అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే గ్రామీణ విద్యార్థులు కూడా ప్రాథమిక స్థాయి నుంచి 5వ తరగతి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, సీట్ల కేటాయింపుకు సంబంధించిన ప్రవేశ పరీక్షల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు ఎన్‌పీసీఐలో ముంబైలో 122 పోస్టులని, ముంబైలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కూడా మనకు 122 పోస్టులున్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టులు వివిధ విభాగాలు ఉన్నాయి. మరి వేతన శ్రేణి మాత్రం 56,000 మరి ఇది డిప్యూటీ మేనేజర్‌కి సంబంధించిన వేతనం. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు 35,400.
ఇది వయసు మాత్రం మనకు డిప్యూటీ మేనేజర్ 18-30 ఏళ్ల వరకు, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 21-30 ఏళ్ల వరకు ఉంది. దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు నవంబర్ 7న ప్రారంభమైంది. ఆన్‌లైన్ చివరి తేదీ మాత్రం 27 వరకు ఉంది ఈ నెల. ఈ పూర్తి వివరాలు ఇక్కడ వెబ్‌సైట్‌లో పూర్తిగా ఒక్కొక్క దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు తెలుసుకోవచ్చు. ఇది ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సంబంధించిన సమాచారం. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మీకు మరిన్ని హ్మ్. సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.